డైట్ ఏముందిలేండి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అంతేనా? రోజు తీసుకెళ్ళలేదు. ఆహా, ఏంటి ఈ రోజు రోజు కూడా ఇస్తున్నారు? అప్పటికప్పుడు వేడి వేడిగా అసలు చూడండి, సౌండ్ వస్తుందా, మీకు వినపడుతుందా? ఈ కోక్ కన్నా ఇదే బాగుంది నాకేందో. క్యాలరీస్ ఎక్కువ కదా, ఇది క్యాలరీస్ ఎక్కువ. హాయ్ అండి, అందరు బాగున్నారా? చెప్పు, వెల్కమ్ బ్యాక్ టు అని. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? నా డ్యూటీ మా హస్బెండ్ తీసుకున్నారు కదా ఈరోజు. ఈరోజు మాకు మండే, ఈస్టర్ సందర్భంగా ఈరోజు కొంచెం హాఫ్ డే అనమాట. అంటే వర్క్ ఉంది, ఒక 2 hours నా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. బయటికి వెళ్దామన్నారు, పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారు. అడక్క అడుగుతారు కదా, అందుకే ఓకే చేసేసా. సరే, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపించేస్తాను, చూద్దురు కానీ రండి. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు మండే నుంచి స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుదాము, ఒక్క 3 kgs తగ్గుదాము రేపు సమ్మర్ లోపల అని చెప్పేసి ఈ రోజు ఉదయం నుంచి వాటర్ డైట్ మీదే ఉన్నానండి. చూడండి, అందుకు తీసుకెళ్తున్నారు అంటున్నాను. నేను తగ్గటం ఇష్టం లేదు అయితే నీకు? లేదంట, నేనంటే ఇట్లానే లావుగా బొద్దుగా ఉండాలంట. అసలు ఈరోజు నిజంగా డైట్ అనుకున్నానండి. అసలు ఇంక లేదులే రాలే అన్నా కూడా లేదు, పద అట్లా సరదాగా వెళ్ళొద్దామని చెప్పేసి అని కాల్ చేస్తే సరేలే అని చెప్పి, ఎప్పుడో కానీ కదలరు కదా అని చెప్పేసి ఇంక నేను ఓకే చేసా. డైట్ ఏముందిలేండి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అంతేనా? రోజు తీసుకెళ్ళలేదు. రోజు నిన్నేం తీసుకెళ్ళమని అట్లా ఇట్లా మా కోసం ఇలాగ టైం స్పెండ్ చేస్తే చాలు, నెలకు ఒకసారి అన్న. ఏమంటారు? ఆహా, ఏంటి ఈ రోజు రోజు కూడా ఇస్తున్నారు? ఏదో తేడాగా ఉంది. ఏంటి ఇక్కడ ఉందని తీసిచ్చారంటండి, ఆయన ఏం కొనింది కాదు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో వెనక. నాకైతే ఆ లైటింగ్స్ ఉన్నాయి కదండి పైన, అసలు చాలా బాగా నచ్చింది. అసలు మనం ఇండియాలో ఉన్న థీమ్ అయితే పెట్టారండి మొత్తానికి. ఫుడ్ కూడా చాలా బాగుంటది ఇక్కడ. దీంట్లో వచ్చేసి మేము తందూరి పాంఫ్రిట్ హోల్ ఫిష్ వస్తుంది అంటండి, ఇది ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకోటి వచ్చేసి మటన్ సుక్క, ఈ 2 అయితే ఆర్డర్ చేసాము. చూద్దాం ఎట్లా ఉన్నాయో టేస్ట్లు, చూసి చెప్తాను వచ్చాక. మార్నింగ్ లేచి పూజ చేసుకొని కూర్చున్నానండి. ఇంకొచ్చారనమాట 12కి వచ్చి, రెడీ వెళ్ళిపోదాము హోటల్కి వెళ్దాము అన్నారు. ఏంటా నాకు అర్థం కాలే, సరే అని చెప్పేసి వచ్చానా. ఈరోజు ఇంకో స్పెషల్ ఏందో చెప్పానా అండి,
ఈ కోక్ అస్సలు ఇప్పించరు. నేను అడిగినా కూడా తిడతారనమాట, హెల్త్కి మంచిది కాదని. ఈరోజు నేను కోక్ అడగకపోయినా కోక్ తాగుతావా నన్ను అడిగారు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకో చూడాలి ఏం జరుగుతుందో నెక్స్ట్. ఇదిగోండి, మేము ఆర్డర్ చేసిన మటన్ చుక్కా వచ్చింది. కలర్ఫుల్ గా పెట్టారు కదా, చాలా బాగుంది. సరే ఇది టేస్ట్ చూద్దాం ఉండండి. బాగుంది. కావాలండి మటన్ చుక్క? ఇది చూసారా అండి, ఫిష్ అప్పటికప్పుడు వేడి వేడిగా. అసలు చూడండి, సౌండ్ వస్తుందా, మీకు వినపడుతుందా? చూద్దాం ఫిష్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూస్తున్నాను. ఫిష్ బాగుందండి. నాకు మటన్ చుక్కా కన్నా ఫిష్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ రెస్టారెంట్కి వెళ్తే ఈ ఫిష్ తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంది. తింటా ఓ పక్క కోక్ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా తాగొచ్చు. ఏమంటారు? చూడండి, ఆయనకి ఇలా నచ్చదు, ఏం చేస్తాం. ఈరోజు నా కోసం అడ్జస్ట్ అయ్యి తీస్తున్నారనమాట వీడియో. ఏంటిది అది? సపోటా మిల్క్ షేకా? చిక్కు మిల్క్ షేకా? ఏది ఇలా బాటిల్లో ఇచ్చారు, ఇది గ్లాస్లో ఇవ్వకుండా. బాగుంటది. ఎక్కడ తాగావు? ఎక్కడ? ఆ రెస్టారెంట్లోనా? ఆహార కూడా కాదు, కర్రీస్లో చిక్కు అదే సపోటా జ్యూస్ తాగామండి. ఇక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. చూడు ఎలా ఉందో. ఆ టేస్ట్ వచ్చిందా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా. నేను చూసి చెప్తా ఉండండి, అసలు మా ఆయన కాదు. టేస్ట్ డిఫరెంట్గా ఉందా? సపోటా లాగే ఉంది. సపోటా లాగే ఉందండి. నాకైతే బాగానే ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే అచ్చం సపోటా ఫ్లేవర్తో బాగా ఉంది. ఇది ఏంటంటే కొంచెం సపోటా లాగా మిల్క్ ఎక్కువ వేశారు. కొంచెం మిల్క్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అలా ఉంది. అసలు ఇక్కడ సపోటాలు దొరకటమే గగనం మనకి. ఇంక ఇదే మనకి ప్రాప్తి అనుకొని తాగాలి, అంతే కదండి. ఈ కోక్ కన్నా ఇదే బాగుంది నాకేందో. ఇది క్యాలరీస్ ఎక్కువ. సరిపోయింది. ఈ రోజు నన్ను ఇంకా 2 కేజీలు డబ్బలు చేయటానికే ఇవన్నీ ఇప్పిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకని? నేను సన్నగా అవడం నీకు ఇష్టం లేదా? వద్దా? ఎందుకో మాట ఇవ్వమంట. దీనికోసమైనా నేను ఒక 2 కేజీలు తగ్గి చూపిస్తాను అండి. దాంట్లోకి పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చామన్నమాట. అలాగే దీంట్లో కాంప్లిమెంటరీగా రైస్ ఇచ్చారు, ఒక 1 బౌల్. చూడండి, కర్రీ క్వాంటిటీ వచ్చేసి అంత ఎక్కువ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ మనకి తక్కువ ఇచ్చిన టేస్ట్ అయితే నెంబర్ 1 అండి. టేస్ట్ బాగుంటది, దానికోసమన్నా రావచ్చు ఇక్కడికి. వేడి వేడిగా ఉందండి. నాకు పన్నీర్ చాలా ఇష్టం అసలు.
నా ఫేవరెట్ అన్నమాట. నాకు మా చిన్నోడికి ఇది భలే ఇష్టము. వాడు ఉన్నాడంటే ఈ బటర్ నాన్స్ తినేసి వెళ్ళిపోతాడండి, వాడికి అంత ఇష్టము. మనం ఫస్ట్ టైం కదా పిల్లలు లేకుండా ఇలాగ రావటం హోటల్కి. వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కదండి, అలవాటు చేసుకోవాలి. చిన్నగా అలవాటు చేసుకుంటున్నాము. వాళ్ళకి ఈవినింగ్ పార్టీ ఒకటి ఉంది, అది కవర్ చేస్తాంలేండి. ఏమంటావు, అంతేనా? అయిపోయిందండి తింటాం. ఇదిగో లాస్ట్ సోంపు ఇచ్చారు ఇక్కడ, ఇలా తీసుకొని. అసలు ఈ సోంపు కన్నా ఈ బాక్స్ డిజైన్ చూడండి, చాలా బాగుంది కదా. మరి అట్రాక్షన్ ఉండాలి కదా కస్టమర్స్ రావాలంటే. స్పూన్స్ కూడా బాగున్నాయి. మన లేడీస్ కి ఎక్కడికి వెళ్ళినా బౌల్స్ పిచ్చి మాత్రం పోదు కదండి. ఈ హైదరాబాద్ రెస్టారెంట్ లోనే పక్కనే కేఫ్ కూడా ఉందండి. మనం బర్త్డేస్ కి కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అలాగే మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటదండి. ఇండియన్ ఫుడ్ అంటే బాదుషాలు, దిల్ పసంద్, సేమ్ మన ఇండియాలో టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అట్లానే టేస్ట్ గా బాగుంటాయండి. ఒకసారి మేము ఇవి ఆర్డర్ చేసుకొని తిన్నాం అన్నమాట, అందుకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ కింద మీకు ఇదిగోండి సపోటా జ్యూసు, మ్యాంగో లస్సీ, అలాగే స్వీట్ పాను, అదేనండి కిల్లీలు అన్ని కూడా ఇక్కడ మనకి ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు. అలాగే ఫ్రెష్ గా పఫ్స్ కూడా ఉంటాయండి. ఇదండి హైదరాబాద్ హౌస్ కేఫ్. చూసారా లోపల కూడా ఎంత డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలో నోబెల్ ఎవరు ఉంటున్నారో వాళ్ళు తప్పక వచ్చి ఇక్కడ ఫుడ్ ని అయితే టేస్ట్ చేయండి. నైట్ మీకు లైట్ చేస్తే ఇంకా చాలా బాగుంటది. లైటింగ్ కి ఒక డౌన్ టౌన్ లాగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా. దీనికి ఆపోజిట్ లోనే వాల్మార్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు వాల్మార్ట్ వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకొస్తాం కదా. అబ్బో చలిగా ఉంది కదా. అబ్బో బయట మామూలుగా చలిగా లేదు కదా అసలు. ఈ చలికి ఇదిగోండి కోక్ తాగుతున్నాం. ఒక్కదాన్నే మొత్తం తాగలేను కదా, కొంచెం మిగిలిని తెచ్చుకుంటున్నాను. ఇంకెళ్దాం మా ఇంటికి. వెళ్దాం రండి, వెళ్తా తాగుతూ చూస్తూ వెళ్దాం. ఈ హైదరాబాద్ హౌస్ పక్కనే మీకు పబ్ కూడా ఉంటదండి. నా పబ్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మేమైతే పబ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు ఈవినింగ్. నైట్ మీకు చూపిస్తాను కుదరలేదు కదా. ఇదిగో మార్నింగ్ చూడండి, ఇక్కడ 29 అని రాసింది కదా బిల్డింగ్, ఎర్ర బిల్డింగ్. ఇదేనండి పబ్, నోవైలో ఉంటది అనమాట, 29 నోవై. ఇక్కడ ప్రతి ఈవినింగ్ పబ్ లో అయితే పార్టీస్ జరుగుతూ ఉంటాయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్తావైతే. అసలు వెదర్ చూసారండి, మార్నింగ్ ఏమో మేము వచ్చేటప్పుడు సన్నుండి సన్నీగా చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి అసలు వర్షం వచ్చే ఫీలింగ్ లా ఉంది. ఈ పక్కన మీకు ఇల్లులు కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ కొత్తగా కట్టారండి. మీకు ఇక్కడ అంతా దగ్గర అన్నమాట, స్కూల్స్ గాని వాల్మార్ట్ అట్లాగా. ఇదిగో ఈ పక్కన కూడా ఇంకా కడుతున్నారు. మా హస్బెండ్ కి చెప్తున్నాం దీంట్లో ఏమన్నా వస్తే తీసుకోమనని. అంటే స్కూల్స్ గాని మనకి మంచి సెంటర్ అన్నమాట 4 పక్కల. చూడండి మన ఇంటి దగ్గర నుంచి అంతా ఒక 5 మినిట్సా, ఒక 5 మినిట్స్ అండి. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు దగ్గర నుంచి ఇక్కడికి పక్కనే వాల్మార్ట్ స్టోర్ ఉంటుంది, స్కూల్స్ కి దగ్గర. మనకి మంచి సెంటర్ అన్నమాట ఇదంతా కూడా. అదిగోండి ఆ ఇల్లు అయితే ఇంకా కడుతున్నారు చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు చూడాలంటే కుదరదేమో, ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంటుంది. అమ్మా ఇంటికి వచ్చేసామండి, ఇంకా 2 అవుతుంది. ఇంక ఈయన వెళ్ళి ఇప్పుడు ఇంకా ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు, నేను ఒక మంచి నిద్రేస్తా. ఈరోజు అందులోనే స్ప్రింగ్ బ్రేక్ అయిపోయి మా పిల్లలకి ఈరోజు మార్నింగే లేచామండి. దానివల్ల కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది. ఫుల్గా తిన్నాం కదా, ఒక గంట అలా రెస్ట్ తీసుకొని ఇంకా నా పని నేను వీడియోస్ ఎడిటింగ్ చేయటం చేసుకోవద్దు. మళ్ళీ మీకు ఇవన్నీ పోస్ట్ చేయాలి కదా తొందరగా. సరే మరి ఉంటాను.